మన పిల్లలకి ఒక మంచి రోల్ మోడల్ చూపెట్టగలగాలి. ఒక అర్జునుడు, ఒక ఆంజనేయుడు చూపెట్టాలంటే గుళ్ళకు తీసుకువెళ్ళాలా, మఠాలకు తీసుకువెళ్ళాలా, నిజంగా పిల్లల్ని సన్మార్గంలో ఎలా పెట్టాలి? మీరు చెప్తున్నట్టు గుడులు, గోపురాలు, మఠాలు పక్కన పెట్టండి. వారికి ఉన్నటువంటి వయసు మీరు నిమిత్తం కన్సిడర్ చేయండి. 2-3 సంవత్సరాల నుంచి ఒక 4-5 సంవత్సరాల వరకు పిల్లల్ని మీ నుంచి దూరం పెట్టకూడదు. మీరు ఏదో జాబులు చేసి ఏదో ఇల్లు చక్కబెట్టాలని చెప్పేసి 2 సంవత్సరాల నుంచే పిల్లలకి వేరే పెట్టేస్తున్నారు. ఈ కిండర్ గార్డెన్ అని వచ్చింది, ఇంకా కిండర్ కింద ఇంకా కిండర్, అంత 2 సంవత్సరాలు 1.5 ఇయర్ నుంచి పెట్టేస్తున్నారు అక్కడెక్కడ. తప్పది. తల్లి ఒడి విడిచిపెట్టకూడదు. 5 సంవత్సరాల వరకు తల్లితోనే ఉండాలి. తల్లి యొక్క ప్రతి మూమెంట్ వాళ్ళు నేర్చుకుంటారు. మాటలు రాకపోయినా దే ఆర్ ఇమిటేటింగ్. కాబట్టి పిల్లలకి ఎప్పుడు కూడా అమ్మ ఒడే యూనివర్సిటీ, విశ్వవిద్యాలయం, మఠాలు కాదు. 5-6 సంవత్సరాల వరకు, 7 సంవత్సరాల వరకు అమ్మే విశ్వవిద్యాలయం. గుడులు, మఠాలు అక్కర్లేదు. పిల్లలకి ఏంటంటే అద్భుతమైనటువంటి భగవద్గీతలో ఉన్న పేర్లు కానీ, మహాభారత రామాయణంలో ఉన్న పేర్లు కానీ వాళ్ళకి ఎలాగైతే ఇన్కల్కేట్ చేశారో. ఎందుకంటే తల్లి గర్భంలో బిడ్డ ఉన్నప్పుడు మనం ఇచ్చే సంస్కారమే పుట్టిన బిడ్డకు వస్తుంది. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రూవ్ అయ్యింది. కాబట్టి తల్లి గర్భంలో బిడ్డ ఉన్నప్పటి నుండే ఆధ్యాత్మిక వాతావరణం కల్పించాలి. ఇంట్లో ఉన్న సభ్యులందరూ కూడా కేర్ తీసుకోవాలి. వాళ్ళని పట్టించుకోము. వాళ్ళు గొడవల్లో ఉంటారు, బాధల్లో ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. పుట్టబోయే బిడ్డ ఎలాగా అద్భుతంగా అర్జునుడు పుట్టిపోవాలి, రాముడు పుట్టిపోవాలి. ఎలా పుడతారు? ఆ గర్భిణీ ఉన్న స్త్రీకి ఇంటందరూ కూడా అలాగా పువ్వులా పెంచి చూడాలి. తనకు కావలసినవన్నీ అద్భుతంగా అందించాలి. అప్పుడు ఆ తల్లి నుండి వచ్చినటువంటి బిడ్డ దేశానికి ఛత్రపతి శివాజీరాజు వస్తాడు. అంతే తప్ప నువ్వు అనేక గొడవలు, స్వార్థము, తగాదుల్లో పడి ఆ తల్లి అనేక బాధల్లో ఏడుస్తూ గొడవలు, టెన్షన్లు, స్ట్రెస్ ఇవన్నీ పడి బిడ్డకి పుట్టిన బిడ్డకి ఒంట్లో బాగలేదండి, రోగంతో పుట్టాడు బిడ్డ అండి, ఎట్లా పుడతారమ్మా చెప్పండి మీరు? కాబట్టి అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటాను. కాబట్టి ఈ విధంగా తల్లిదండ్రులు ఎప్పుడైతే వాళ్ళు మంచి మంచి పనులు చేస్తుంటారు, వాళ్ళు టెంపుల్కి వెళ్తుంటారు, వాళ్ళతో పాటు బిడ్డను తీసుకెళ్ళాలి. ఎవరైనా పెద్దవాళ్ళు కలిసేటప్పుడు ఒక గురువులు కానీ, సాధువులు కానీ ఏదైనా మంచిగా చేస్తుంటారు. అలాగే వాళ్ళు చేసే ప్రతి మంచి పనిలో బిడ్డల్ని అందులో పార్టిసిపేట్ చేయించాలి, భాగస్వాములుగా చేయాలి. సో దట్ వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. అందువల్ల నువ్వేం చేయకుండా టక్క ఒక్కసారి అమెరికా నుంచి వచ్చి నువ్వు సత్యనారాయణ వ్రతం చేసే, వాడు ఏం చేస్తాడు? వాడు జీన్ ప్యాంట్తో కూర్చుపోతాడు అనమాట. జీన్ ప్యాంట్తో కూర్చోగలరా? తెలియదు. నువ్వు దోతి ఎందుకు కడతా? దోతి కడితే సిగ్గు ఆయనకి. జీన్ ప్యాంట్తో మటమైన రాదు, క్రాసులకి అసలు రాదు చాలా మందికి. సో ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక యూరోపియన్స్ అంటే ఒక ఫారినర్స్ గా మనం తయారు చేసేస్తున్నాము. ఈ రాముడు, శ్రీకృష్ణుడు వీళ్ళందరూ కూడా మన పూర్వీకులు. మనం ఏం చేస్తున్నాము? వాళ్ళని మన నుండి వేరు చేసి వాళ్ళు దేవి దేవతలుగా వేరు చేసేస్తున్నాం. సో ఒక్కసారి శ్రీరాముడిని మీరు ఆ శ్రీరాముని అస్తిత్వం తీసేసి ఏదో రామనారాయణ పెట్టేశారనుకోండి, ఇక రాముడిని మీరు ఫాలో అయ్యే అవకాశమే లేదు. ఎప్పుడు ఫాలో అవ్వాలి? స్టార్టింగ్ లో రాముడి గుణాన్ని ఫాలో అయ్యి తర్వాత మీ గుణంగా మార్చుకో. ప్రతి గురువు కానీ, అమ్మ నాన్న కానీ మనం ఫాలో అవుతాం, టీచర్ని కానీ ఆరంభంలో ఫాలో అవుతాం. తర్వాత జ్ఞానం తెలుసుకొని క్లెయిమ్ చేసుకోవాలి. నేను క్లెయిమ్ చేసుకోవాలి, అదేనమ్మా శాస్త్రం చెప్పేది. ఆరంభంలోనే మీకు శ్రద్ధాభక్తి ఉండాలి. తర్వాత ఇక నమ్మకం అక్కర్లేదు మీకు. సత్యంకి నమ్మకం ఎందుకమ్మా? ఇప్పుడు నాకు ఇక్కడ వాచ్ ఉంది, నేను నమ్మమంటారా? ఆ ఎడం చేతికి వాచ్ ఉన్నది, ఇది నమ్మకమా? సత్యం కదా. సో సత్యంను గుర్తించిన వరకే మీరు నమ్మాలి. ఫస్ట్ నమ్మకంతో జీవితం ఉండిపోయింది అనుకోండి, అజ్ఞానం ఉండిపోయినట్టే. ముందే చెప్పాను, నో ప్రూఫ్ అక్కర్లేదు నమ్మకానికి ప్రూఫ్ ఎందుకు? స్వర్గం ఉంది నమ్మండి, నరకం ఉంది నమ్మండి, మీరు చూసిందే లేదు కదా. సో పరలోకం నమ్ముతున్నాం. కాబట్టి సత్యాన్ని పట్టుకోవడమే మన లక్ష్యం. కాబట్టి పిల్లలని ఒక మంచి సినిమాలు చూపెట్టాలి. ఎందుకంటే సినిమా ఎందుకంటే ఆడియో విజువల్ 2 ఉంటాయి. ఇంతకు ముందు ఓన్లీ వినేవాళ్ళు, ఇప్పుడు చూడడం వల్ల చాలా ఎఫెక్ట్ ఉంటుంది అన్నమాట. అందువల్ల ఇప్పుడు స్వార్థ పరులు వచ్చేసి సినిమా పరిశ్రమ అనేది బిజినెస్ గా చేసుకున్నారు. ఒకప్పుడు సినిమాలు సమాజంగా తీసేవాళ్ళు, దాంట్లో పాటు కొద్ది స్వామి కార్యం స్వకార్యం ఓకే అని కాదనట్లేదు. ఇప్పుడేంటి స్వకార్యమే, స్వామి కార్యం ఏముండదు, లోక కళ్యాణం ఏముండదు. సో దీని వల్ల చాలా ప్రమాదం వస్తుంది. నేను రావణాసుడి క్యారెక్టర్ వేస్తా, రావణాసుడి క్యారెక్టర్ వేసి నేనేసాను కాబట్టి ఆయన పండితుడు, యుద్ధానికి కూడా నేను మూత పెట్టానంట. ఈ తలకాయ లేని మాటలు ఇవన్నీ. అంటే రావణ యుద్ధానికి ముహూర్తం రావణాసుడు పెట్టాడు అంటారు కొంతమంది. అంటే ఇదంతా పిచ్చి ఏంటంటే రాముడు పెద్ద భక్తుడు, రావణాసుడు శివభక్తుడు, గొప్ప పండితుడు, యుద్ధం కూడా ముహూర్తం పెట్టాడు. రావణాసుడు క్యారెక్టర్ బలంగా వేస్తాడు కాబట్టి
అది తప్పు కదా. శ్రేష్ఠుడు ఎప్పటికీ ఉత్తముడు కాలేడు. ఉత్తముడు ఎప్పుడైనా శ్రేష్ఠుడు అవ్వచ్చు, తప్పేం లేదు, కానీ ఉత్తముడే ఇంకా మించి నాలెడ్జ్ ఉండదు. అందుకే మనం కూడా ఇతరులతో కాంపిటీషన్ పెట్టుకోకూడదనే మన తత్వం. మీరున్నారు, మీరు పక్కవారితో ఎవరితో కాంపిటీషన్ పెట్టుకోకూడదు, అప్పుడు మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీ మీద మీరు కాంపిటీషన్ పెట్టుకోండి. మార్నింగ్కి ఇప్పటికి నేను ఏం తెలుసుకున్నాను, ఇంకేం తెలుసుకోవాలి, ఇంకేం మార్చుకోవాలి. యూ ఆల్వేస్ కాంపిటేటివ్ విత్ యూ. దట్ ఈస్ ద రియల్ నాలెడ్జ్, రియల్ ఎడ్యుకేషన్. అన్ని మిస్ అయిపోయాం మనం. నువ్వేం చేస్తావు నాకు తెలియదు, నువ్వు మాత్రం ఐఐటి కొట్టాలని పిల్లలు మనం ఊరిపోస్తాం. సో ఇదన్నీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మనల్ని ఇక్కడ తీసుకొచ్చింది. మన సినిమా రంగం కూడా మనల్ని మొత్తం చెడు చేస్తుంది, నెగిటివ్ చేస్తుంది. దానివల్ల మనకు కలిగే లాభం కంటే నష్టాలు అధికం ఈ సమాజానికి. మన భారతీయ సంస్కృతి అనేది ఎందుకు ఇంత గొప్పది అనేది మీతో మాట్లాడుతుంటే చాలా సుస్పష్టంగా అర్థమైంది. కానీ పెంచే విధానంలో కానీ నేర్పించే విధానంలో కానీ సమూల మార్పులు అవసరం అని కూడా అర్థమవుతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎవరైనా తల్లిదండ్రులు గాని తెలిసిన పిల్లల్ని గాని సన్మార్గంలో నడపాలంటే మీరు ఈ రోజు చెప్పిన విషయ విజ్ఞానం చాలా అవసరం అవుతుంది, చాలా ఉపయోగపడుతుంది.